సరేలేమ్మా చూడండి. లాస్ట్ క్లాస్‌లో మనము నర్వ్ నర్వస్ సిస్టమ్ గురించి చదువుకున్నాం గదా! అంటే న్యూరాన్ స్ట్రక్చరు, టైప్స్ ఆఫ్ న్యూరాన్స్, అలాగే నర్వ్ ఇంపల్స్, నెక్స్ట్ సినాప్స్ టైప్స్, సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ చదువుకున్నాం కదమ్మా! ప్రెజెంట్ క్లాస్‌లో మనము మజిల్ కంట్రాక్షన్ గురించి చదువుకుంటామా. అదే ఫస్ట్ మనము మజిల్ క్యారెక్టర్స్ చదువుతాము. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ మజిల్, స్ట్రక్చర్ ఆఫ్ మజిల్, అలాగే మజిల్ కాంట్రాక్షన్. ఈ టాపిక్స్ అన్నీ మనకి ఈ లెసన్లో ఉన్నాయమ్మా. ఫస్ట్ చూడండి, ఇంట్రడక్షన్ పార్ట్ ఫస్ట్ చూస్తే, మొబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఫీచర్ ఆఫ్ అనిమల్స్. ఇన్ హయ్యర్ అనిమల్స్, movement of the body parts or body as a whole is due to the specialized tissue called muscle tissue. అంటే చూడండి, మనకి అనిమల్స్లో మజిల్స్ అనేటివి ఉంటాయి కదా. ఈ మజిల్స్కి మెయిన్ క్యారెక్టర్ ప్రాపర్టీ ఏంటి అంటే మొబిలిటీ, కదలడం అనమాట. ఈ హయ్యర్ అనిమల్స్ చూస్తే కనుక, హయ్యర్ అనిమల్స్కి మూమెంట్ అనేది ఒక పార్ట్ కానీ లేదా టోటల్ బాడీ అంతా మొత్తమైనా కూడా ఉంటుంది కదా. ఒక పార్ట్ అయినా కదలచ్చు. మనం కూర్చోంటే చెయ్యి మాత్రం కదుపుతాము, లేదా లేచి నడిస్తే కన్నా బాడీ పార్ట్స్ అన్నీ కూడా మూమెంట్ ఉంటుంది కదా, ఇలా అన్నమాట. నెక్స్ట్, మజిల్స్ ఆర్ ద ఎఫెక్టర్ ఆర్గాన్స్ విచ్ రెస్పాండ్ టు వేరియస్ స్టిములై లైక్ ప్రెజర్, లైట్, హీట్ ఎక్సెట్రా. అంటే చూడండి, ఈ మూమెంట్ అనేది స్పెషలైజ్డ్ మజిల్స్ వల్ల జరుగుతుంది కదా. అన్ని మజిల్స్ లేసి మూమెంట్ అవ్వవు. ఒక మూమెంట్ వల్ల ఇంకొక మజిల్ అనేది మూవ్ అవుతుంది అంతే. ఓకేనా. ఈ మజిల్స్ అనేవి ప్రెషర్కి, అలాగే లైట్కి, హీట్కి రెస్పాండ్ అయ్యి మనకు మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట. దిస్ మస్కులర్ టిష్యూ ఈజ్ మీసోడెర్మల్ ఆరిజిన్. ఓకేనా. ఈ మస్కులర్ టిష్యూ అనేది 3 డర్మ్స్ ఉంటాయి కదా, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ అనేసి. ఈ మీసోడర్మ్ నుంచి ఈ మజిల్స్ అనేటివి ఆరిజిన్ అయ్యామ్మా. దిస్ కన్స్టిట్యూట్ ఆఫ్ 60 to 70% ఆఫ్ ద టోటల్ బాడీ వెయిట్ ఆఫ్ అనిమల్. అంతే కదా. ఈ మజిల్స్ వెయిట్ ఎంత ఉంటాయి అంటే, బాడీ టోటల్ వెయిట్లో 60 నుంచి 70% ఆఫ్ మజిల్స్ వెయిటే ఉంటుంది. మజిల్స్ హ్యావ్ గ్రేట్ పవర్ ఆఫ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్షన్. ఓకేనా. మజిల్స్కి మంచి ఒక పవర్ ఉంది, క్యారెక్టర్ ఉంది. అదే ఏంటి అంటే కాంట్రాక్షన్ అవ్వడము మరియు రిలాక్షన్ అవ్వడం. కాంట్రాక్షన్ అయ్యాయి అంటే ఏదన్నా ఫంక్షన్ కోసము కాంట్రాక్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒకటి పట్టుకోవాలనుకోండి, అప్పుడు చూడండి మన ఫింగర్స్ ఎలా అవుతాయి, ఇట్లా చిన్నగా అవుతాయి. మళ్ళీ వదిలేస్తే మామూలు స్టేజ్కి వస్తాయి అనమాట. ఇలా జరిగేటటువంటి మెయిన్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయన్నమాట. దే పర్ఫార్మ్ అండర్ ఫంక్షన్స్ అసోసియేటెడ్ విత్ డైజెషన్, సర్క్యులేషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్ అండ్ రీప్రొడక్షన్. చూడండి, మజిల్కి కాంట్రాక్షన్, రిలాక్షన్ అయ్యే పవర్ ఉంది కాబట్టి డైజెషన్, సర్క్యులేషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్ ఎక్సెట్రా ఫంక్షన్స్ అన్నీ మజిల్స్ వల్లే జరుగుతున్నాయి కదా. కంట్రాక్షన్ అవ్వాలి అంటే మజిల్స్ జరుగుతున్నాయి. అలాగే డైజెస్టివ్ ట్రాక్ ఉంది కదా, ఆ డైజెస్టివ్ ట్రాక్ కూడా మజిల్తోనే ఫామ్ అయింది. అలాగే సర్క్యులేషన్ అంటే ట్రాకియల్ సిస్టమ్ ఉంది కదా, అదంతా కూడా మజిలే, ట్రాకియల్ సిస్టమ్. నెక్స్ట్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ కూడా ఒక టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్ కూడా అది మజిల్తోనే ఫామ్ అయింది. ఎక్స్క్రీషన్కి కిడ్నీస్ ఉన్నాయి కదా, కిడ్నీస్ కూడా మజిల్తోనే. రీప్రొడక్షన్ సిస్టమ్స్, మేల్ రీప్రొడక్షన్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్షన్ సిస్టమ్, ఇదంతా కూడా మజిల్తోనే ఫామ్ అయిందనమాట. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మజిల్స్ వల్లనే జరుగుతున్నాయి అనేసి అర్థం మనకి. నెక్స్ట్ మనకు క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ మజిల్స్ అనమాట. ఓకేనా. మజిల్స్ గురించి చూస్తే కనుక, ఈ మజిల్స్ చూడండి, మజిల్స్కి మెయిన్లీ 5 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట, ఫీచర్స్. 5 ఫీచర్స్ ఉన్నాయమ్మా మజిల్కి. అదే ఇరిటబిలిటీ, కంట్రాక్టాలిటీ, కండక్టిబిలిటీ, అలాగే ఎక్స్టెన్సిబిలిటీ, అలాగే ఎలాస్టిసిటీ. ఇవన్నీ మజిల్స్కి ఉండేటటువంటి మెయిన్ ప్రాపర్టీస్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. చూడండి, ఇరిటబిలిటీ అంటే ద మజిల్ హ్యాస్ ద కెపాసిటీ ఆఫ్ రిసీవ్ ద స్టిములస్ అండ్ రెస్పాండ్ టు హీట్. అంటే మజిల్కి ఉండేటటువంటి ఒక ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటే
స్టిమ్యులస్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా? స్టిమ్యులస్ని రిసీవ్ చేసుకొని దానికి అది ఆ స్టిమ్యులస్ ఎలా ఉంటే ఆ విధంగా రెస్పాండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టిమ్యులస్ ఇప్పుడు మనకి ఒకవేళ ఈ క్లాస్లోనే ఒక టీచరు నిలబడమని చెప్పారనుకో, అది స్టిమ్యులస్ మీకు. ఆ స్టిమ్యులస్ అనుకూలంగా మీరు లేచి నిలబడతారు, అది మీరు రెస్పాన్స్ ఇచ్చారు అని అర్థం. ఓకేనా? ఆ మజిల్స్ వల్లే కదా మీరు లేచి నిలబడ్డారు, కాళ్ళల్లో ఉండే మజిల్స్ వల్ల, ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉండేటటువంటి మజిల్స్ వల్ల మీరు లేచి నిలబడ్డారు కదా, అది వచ్చి రెస్పాండ్ అనమాట. నెక్స్ట్ కాంట్రాక్టబిలిటీ. ద మజిల్ కెన్ బికమ్ షార్ట్ అండ్ థిక్ ఆర్ ఇట్ కాంట్రాక్ట్ వెన్ ఇట్ రిసీవ్స్ ఏ స్టిమ్యులస్. అంతే కదా, ఈ మజిల్స్ చూడండి, ఇలాంటి స్టిమ్యులస్ని రిసీవ్ చేసుకున్న వెంటనే ఏమవుతాయి, మజిల్స్ షార్ట్గా థిక్గా అయ్యేసి వాటికి స్టిమ్యులస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కాలు మనం ఉన్నప్పుడు లెగ్స్ ఎలా ఉంటాయి, ఫ్రీగా కొంచెము లెంతీగా ఉంటాయి. ఏదన్నా ఒక స్టిమ్యులస్ ఇచ్చామనుకో, అప్పుడు లేచి నిలబడాలి అంటే ఆ మజిల్స్ కొంచెము స్టిమ్యులస్ వచ్చిన దానివల్ల ఏమవుతాయి అంటే షార్ట్గా అవుతాయి, అలాగే థిక్గా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ. మజిల్స్ నాట్ ఓన్లీ కెన్ కాంట్రాక్టెడ్ బట్ ఆల్సో స్ట్రెంగ్త్ ఆర్ extend. The skeletal muscles exist in pair and one of the contract while the opposing the extend. అంటే చూడండి, ఆ తర్వాత కండక్టిబిలిటీ చూడండి. ది మజిల్స్ హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కండక్టింగ్ ద స్టిమ్యులస్ విత్ ఇన్ నో టైమ్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇట్. ఓకేనా? చూడండి, స్టిమ్యులస్ ఇస్తాం కదా మజిల్కి, ఆ స్టిమ్యులస్ను రిసీవ్ చేసుకున్న వెంటనే ఏమవుతుంది, ఆ మజిల్స్ ఏమవుతాయి, స్టిమ్యులస్ను తక్కువ టైంలో అవసరమైనంత వరకు ఎక్స్టెండ్ చేసుకుంటాయి. అంటే ఫస్ట్ చూడండి, ఆ మజిల్ అంతా స్టిమ్యులస్ రావాల్సిన పనిలే, ఆ మజిల్కి ఏదో ఒక చోట, ఒక ఎండ్లో కానీ ఎక్కడో ఒక చోట కనుక ఈ స్టిమ్యులస్ అనేది వెళ్ళిందనుకో, ఆ మజిల్కు మొత్తంగా ఏమవుతాయి, ఆ మజిల్కి మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ స్టిమ్యులస్ అనేది. ఓకేనా? అలాగే ఎక్స్టెన్సిబిలిటీ చూస్తే మజిల్ నాట్ ఓన్లీ కెన్ కాంట్రాక్టెడ్ బట్ ఆల్సో స్ట్రెంగ్త్ ఆర్ ఎక్స్టెండ్. ద స్కెలిటల్ మజిల్ ఎగ్జిస్ట్ ఇన్ పెయిర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ కాంట్రాక్ట్ వైల్ ద ఆపోజింగ్ వన్ ఎండ్. చూడండి, నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఏంటంటే మజిల్స్ ఉన్నాయి కదా, ఆ మజిల్స్కి కాంట్రాక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ జరగడం అనేది జరుగుతుంది. ఇందాకే తెలుసుకున్నాం కదా. స్కెలిటల్ మజిల్స్లో అయితే కనుక స్కెలిటల్లో ఉండేటటువంటి మజిల్స్ ఎప్పుడు పెయిర్గా ఉంటాయన్నమాట, సపరేట్గా ఉండకుండా రెండు కలిసి ఉంటాయన్నమాట. ఒక మజిల్ కాంట్రాక్షన్ అయితే కనుక దాని పక్కన ఉండే ఇంకో మజిల్ ఏమవుతుంది, ఎక్స్టెన్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎలాస్టిసిటీ. ద కెపాసిటీ ఆఫ్ రీజియన్ నార్మలీ ఆఫ్టర్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఎలాస్టిసిటీ. మజిల్ హ్యావ్ గ్రేటర్ ఎలాస్టిసిటీ. అంటే చూడండి, మధ్యలో కంట్రాక్షన్ అని ఎక్స్టెన్షన్ని చేస్తుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా. మజిల్కు ఉండేటటువంటి ఒక గ్రేట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఎలాస్టిసిటీ. అంటే అవసరమైనప్పుడు ఎలాస్టిన్ అవుతుంది, మళ్ళీ అవసరం లేనప్పుడు కంట్రాక్షన్ అవుతుంది. దీనికి ఉండేటటువంటి మెయిన్ ప్రాపర్టీస్ ఈ 5 అన్నమాట. ఇరిటబిలిటీ, కంట్రాక్టిలిటీ, కండక్టిబిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ, ఎలాస్టిసిటీ. ఈ 5 క్యారెక్టర్స్ ఉండిన దానివల్ల మజిల్స్ అనేది ఇచ్చిన స్టిమ్యులస్ని తీసుకొని దానికి అనుగుణంగా రెస్పాండ్ అయ్యేసి, ఆ రెస్పాండ్ ఎంతవరకు, అక్కడ ఉండేటటువంటి స్టిమ్యులస్ ఆ మజిల్కి ఎంతవరకు వెళ్ళాలి అనేది ఆ మజిల్ ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనమాట ఆ స్టిమ్యులస్ని. నెక్స్ట్ మనకి ఉండేటటువంటి తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ మజిల్స్ని క్లాసిఫికేషన్ ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు, దేన్ని బేస్ చేసుకొని మజిల్స్ని క్లాసిఫై చేయొచ్చు అంటే కనుక, బేసింగ్ అండ్ అరేంజ్మెంట్ మజిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఓకేనా? అవి అరేంజ్ అయ్యేటటువంటి ఫీచర్ని బేస్ చేసుకొని మజిల్స్ని 2గా డివైడ్ చేయొచ్చు. అదే ఏంటంటే ఫాసిక్ మజిల్ అండ్ టోనిక్ మజిల్. ఫాసిక్ మజిల్ అండ్ టోనిక్ మజిల్. ఫాసిక్ మజిల్ అండ్ టోనిక్ మజిల్. చూడండి, ఫాసిక్ మజిల్. దీస్ మజిల్స్ హ్యావ్ the origin and insertion on
endo or exoskeleton are on the skin. They move the appendages. They are rapid in their contraction. These are called the passive muscle, which always occur in opposite pairs of which one shows contraction and other shows extension. అంటే చూడండి, మనకి ఈ ఇవి అరేంజ్ అయ్యేదాన్ని బేస్ చేసుకునేసి మజిల్స్ టూ టైప్స్గా చెప్పుకున్నాం కదా. అదే ఏంటి అంటే ప్యాసిక్ అండ్ టోనిక్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ప్యాసిక్ చూడండి, ఇవి ఎక్సో ఎండోస్కెలిటన్. ఆ ఎక్సోస్కెలిటన్ అండ్ ఎండోస్కెలిటన్, ఓకేనా, ఇవి వాటి ఎండోస్కెలిటన్ కావచ్చు, ఎక్సోస్కెలిటన్ కావచ్చు, వాటి మూలలు అంటాం కదా, అక్కడి నుంచి ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. అవి ఏమవుతాయి అంటే అవి స్కెలిటన్ పైన ఇట్లా స్కెలిటన్ పైనకి ఏమవుతాయి, ఎక్స్టెండ్ అవుతాయి. అంటే ఒకవైపు నుంచి ఫామ్ అయ్యేసి ఆ స్కెలిటన్ మీదకి ఇలా మొత్తంని కవర్ చేస్తాయి అనమాట మజిల్స్. అంటే స్కెలిటన్ అంటే బోన్సే కదా, ఆ బోన్స్కి ఏదో ఒక వైపు నుండి స్టార్ట్ అయ్యి ఆరిజిన్ అయ్యి అక్కడి నుంచి మొత్తం బోన్ అంతా ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. ఈ మజిల్స్ అపెండేజెస్కి మూమెంట్కు యూజ్ అవుతుంది, అంతే కదా. అపెండేజెస్ అంటేనే మన వరకు అపెండేజెస్ అంటే లెగ్స్ అండ్ ఫుట్, ఓకేనా. అపెండేజెస్ అంటే కనుక మనం బర్డ్స్లో లేదా ఇన్సెక్ట్స్లో చూసింటాం. ఇన్సెక్ట్స్లో సైడ్స్ చిన్న చిన్నగా రెక్కలు ముందర ఉంటాయి చూడండి, వాటిని ఏమంటారంటే అపెండేజెస్ అంటారు. ఈ అపెండేజెస్ లేదా లెగ్స్ ఇవన్నీ కూడా ఇవి మూమెంట్ అవ్వాలి అంటే ఈ మజిల్స్ వల్లనే జరుగుతుంది అనమాట, ఓకేనా. మజిల్స్ వల్లనే జరుగుతుంది. ఈ మజిల్స్లో వన్ పెయిర్ కాంట్రాక్షన్ అయ్యి ఇంకొక పెయిర్ మజిల్స్ ఎక్స్టెన్షన్ అవుతాయన్నమాట, ఓకేనా. ఎప్పుడు జనరల్గా చాలా చోట్ల మన బాడీలో అయితే కనుక ఒక్కొక్క పెయిర్ మజిల్స్ ఒక్కో చోటు ఉంటాయి అన్నమాట, కలిసి ఉంటాయి. ఒక పెయిర్లో ఒకటి కంట్రాక్షన్ అయితే ఇంకొకటి ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా జరిగి మనం ఏదన్నా మూమెంట్ అవ్వాలన్నా లేదా అది కదలాలన్నా ఒక చోటుకు ఒకటి వెళ్ళడానికి ఇలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ టోనిక్ మజిల్. నెక్స్ట్ టోనిక్ మజిల్. Muscles appear on heart, urinary bladder, digestive tract, and body wall from tonic muscles. These do not have origins, the insertion. They contract slowly. ఓకేనా, దే కంట్రాక్ట్ స్లోలీ. అంటే చూడండి, ఈ మజిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే హార్ట్, యూరినరీ బ్లాడరు, డైజెస్టివ్ సిస్టము, ఇలాంటి ఆర్గాన్స్ ఉన్నాయి కదా, వాటి వాల్స్ అంతా ఇలాంటి మజిల్స్తోనే బిల్డ్ అయి ఉంటుందమ్మా. ఈ మజిల్స్కు ఎండింగ్ పార్ట్ మూలాలు అంటాం కదా, ఇవి మూల అంటే ఒకవైపు నుంచి స్టార్ట్ అయ్యి మొత్తము వాల్స్ అంతా కూడా ఆక్యుపై చేసి ఉంటాయి ఈ మజిల్సే, ఓకేనా. Next, basing on the morphological features, muscles of vertebrate can be differentiated into three types: skeletal muscle, smooth muscle, cardiac muscle. అంటే మార్ఫలాజికల్ ఫీచర్స్. మార్ఫలాజికల్ అంటే దాని నిర్మాణాన్ని బేస్ చేసుకొని, అది కూడా అంతర్ నిర్మాణాన్ని బేస్ చేసుకునేసి లోపల ఉండేటటువంటి స్ట్రక్చర్ని బేస్ చేసుకునేసి ఈ మజిల్స్ని త్రీ టైప్స్గా డివైడ్ చేయొచ్చమ్మా జనరల్గా. ఇది ఫస్ట్ టూ వదిలేసేయండి, ఫేసిక్ మజిల్ అండ్ టోనిక్ మజిల్, ఓకేనా. ఈ ఫేసిక్ మజిల్, టోనిక్ మజిల్ని అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని ఇలా క్లాసిఫై చేశారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ మార్ఫలాజికల్ ఫీచర్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మజిల్స్ని ఇలా త్రీగా కూడా డివైడ్ చేయొచ్చు. అదే స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్, ఓకేనా. ఫస్ట్ వన్ స్కెలిటల్ మజిల్. స్కెలిటల్ మజిల్ చూడండి అమ్మా. స్కెలిటల్ మజిల్స్, ఓకే, skeletal muscles are also called striated or stripped muscles. మనకు తెలిసింది, మనం ఇంటర్ నుంచి చదువుకుంటున్నాం ఈ మజిల్స్ గురించి, మజిల్ స్ట్రక్చర్ గురించి, టైప్స్ అండ్ కాంట్రాక్షన్, ఇవంతా కూడా మనము ఇంటర్లో కూడా బాగా చదివారు దీని గురించి కదా. ఈ స్కెలిటల్ మజిల్కి ఇంకొక నేమ్ ఏమి అంటే స్ట్రైటెడ్ అండ్ స్ట్రిప్డ్ మజిల్స్ అనమాట. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాలంటరీ మజిల్స్ యాజ్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆర్ అట్ ద will of animal. As they show some pressions on them, they are named as striated or stripped muscles. They are attached to bone, hence named as skeletal muscles. These muscles from 40 to 50% of the total body weight of the muscle. ఓకేనా, 40 నుంచి 50% వెయిట్ ఉంటాయి మజిల్
muscles body weight lo. These striated muscles bring about the movement of body parts or body as a whole. Striated muscles arises from myotomes. Hence they are also referred as myotomal muscles. The two ends of the muscle are connected to two different parts. When the muscle contracts, one end remains fixed and is known as origin, and the end of the move is called insertion, and the part in between is called belly. అంటే మీకు అర్థమైంటుంది చూడండి ఇంకోసారి. స్కెలిటల్ మజిల్ అంటే ఏంటంటే ఈ మనకు తెలుసు స్కెలిటల్ మజిల్స్ని స్ట్రైటెడ్ మజిల్ అని స్ట్రిప్ట్ మజిల్ అని కూడా అంటారు, మరియు దీన్ని వాలంటీర్ మజిల్ అని కూడా అంటారు, వాలంటరీ మజిల్ అని కూడా అంటారు అనమాట. ఇవి బోన్కి అటాచ్ అయి ఉంటాయి జనరల్గా. ఇలాంటి స్కెలిటల్ మజిల్స్ బోన్కి అటాచ్ అయి ఉంటాయి. బోన్ మీద కవర్ అవుతూ ఉండేటటువంటి మజిల్స్ ఏవి అంటే ఈ స్కెలిటల్ మజిల్స్. అందుకే వీటిని స్కెలిటల్ మజిల్స్ అని కూడా అంటారమ్మా. ఇవి బాడీ వెయిట్లో 40 to 50% వీటి వెయిటే ఉంటుంది. మన వెయిట్లో ఒక 50%, ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs ఉన్నారనుకో, వాళ్ళలో 25 kgs ఈ స్కెలిటల్ మజిల్స్ ఆక్యుపై చేసింటారు అనమాట. ఇవి మయోటోమ్స్ నుంచి ఆర్జిన్ అయ్యాయి అనమాట. ఓకేనా, మయోటోమ్స్ నుంచి ఆర్జిన్ అయ్యాయమ్మ, కనుక వీటిని మయోటోమర్ మజిల్స్ అంటారు. అవి వస్తాయి మయోటోమ్స్ అని చెప్తాను అని కూడా అంటారమ్మా. వీటికి మజిల్స్కి 2 ends ఉంటాయి. మజిల్ స్టార్టింగ్ ఎండ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు ఎంత పొడవు ఉండాలి చూస్తే కనుక 2 ends ఉంటాయి కదా ప్రతిదానికి. దేనికైనా 2 ends ఉంటాయి కదా. ఒక ఎండ్ వచ్చి ఆరిజిన్ ఎండ్, ఇంకొకటి చెప్తాను చూడండి. వీటిలో 2 ends ఉంటాయమ్మా. 2 వేరు పార్ట్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. 2 ends ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 2 ends వేరుగా కనెక్ట్ అయి ఉంటాయి. 2 ఒకే దానికి కనెక్ట్ అయ్యి ఎండ్ అనమాట. స్కెలిటల్ మజిల్స్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఒక ఎండ్ ఫిక్స్డ్గా అలాగే ఉండేసి ఇంకొక ఎండ్ అలాగే ఉంటుంది అనమాట. ఇది ఏమవుతుంది, ఇది కదలదు. ఎక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది, బోన్కి అతుక్కో ఉంటుంది ఒక ఎండ్ మాత్రం. ఇలా కదలని ఎండ్ ఏమంటారంటే ఆరిజిన్ ఎండ్ అంటారు. అక్కడి నుంచి ఆరిజిన్ ఉంటుంది. అలాగే కదులుతుందని చెప్పాం కదా ఇంకొక ఎండ్, ఆ ఎండ్ని ఏమంటారంటే ఇన్సర్షన్ అంటారు. ఈ 2 ఎండ్స్కి మధ్య ఉండేటటువంటి ఆ స్పేస్ని బెల్లీ అంటారు. అర్థమైందా? ఒక మజిల్ని తీసుకుంటే ఆ మజిల్కి 2 కొనలు ఉంటాయి కదా, 2 ఎండ్స్ ఉంటాయి కదా. ఒక ఎండ్ మాత్రం ఒక చోట అలాగే ఫిక్స్ అయి ఉంటుంది, ఒక ఎండ్ మాత్రమే కదులుతుంది. ఎక్కడైతే ఫిక్స్ అయిందో ఆ ఎండ్ నుంచి ఈ స్కెలిటల్ మజిల్ అనేది ఆరిజిన్ అయింది అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఆరిజిన్ ఇలా పొడుగ్గా ఎలాంగేటెడ్ అయింది అనేసి. నెక్స్ట్ ఇంకో ఎండ్ కదులుతుంది అని చెప్పుకున్నాం కదా, ఆ ఎండ్ని ఏమంటారంటే ఇన్సర్షన్ అంటారు. ఈ 2 ఎండ్స్కి మిడిల్లో ఉండేటటువంటి ఆ ఏరియాని ఏమంటారంటే బెల్లీ అంటారు. ఇది స్కెలిటల్ మజిల్స్ గురించి. ఎందుకు స్కెలిటల్కి అతుక్కో ఉంటుంది కాబట్టి వీటికి హెన్స్ ద నేమ్ ఈజ్ కాల్డ్ స్కెలిటల్ మజిల్. ఓకేనా, దానికి అలా నేమ్ కూడా దాన్ని బేస్ చేసుకొని వచ్చిందనమాట. నెక్స్ట్ స్మూత్ మజిల్. Next one, smooth muscle. The muscle fiber of these muscles do not bear any striations, hence they are referred to as smooth muscle or unstriated muscles. These muscles are distributed in vesical organs like digestive system, respiratory tract, urinary bladder, arteries, veins, etc. Hence they are also described as visceral muscles. Smooth muscles is made up of spindle-shaped cells is long tapering ends. The cell of uninucleated which is present in the center of the cell. Smooth muscles also is made of actin and myosin, but the మెకానిజం ఆఫ్ కంట్రాక్షన్ ఈజ్ నాట్ నోన్. అంటే మెకానిజం గురించి అంతగా తెలియదు అనమాట. నెక్స్ట్ చూడండి స్మూత్ మజిల్స్. వీటి మీద లైన్స్ అనేటివి స్ట్రిక్టెడ్ అన్స్ట్రిక్టెడ్ అంటే వీటి మీద అలాంటి చార్లు అనేటివి ఏమి ఉండవు అనమాట. ఇవి డైజెస్టివ్ సిస్టమ్, అలాగే రెస్పిరేటరీ ట్రాక్, యూరినరీ బ్లాడర్, ఆర్టరీస్, వెయిన్స్ ఉన్నాయి కదా, ఆ వాల్స్లో ఉంటాయన్నమాట ఇలాంటి మజిల్స్. అంటే అవన్నీ కూడా ఇలాంటి మజిల్స్తో బిల్డ్ అయినాయి అని అర్థం. ఈ స్పిండిల్ షేప్లో ఉండేటటువంటి సెల్స్తో ఫామ్ అయి ఉంటాయి. స్పిండిల్ షేప్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఎలా అంటే మిడిల్లో కొంచెం లావుగా ఉండి ఎండ్స్ వెళ్ళేసరికి
సన్నగా అయిపోతాయి, మధ్యలో లావుగా ఉండి చివరిలో వచ్చేసరికి సన్నగా అవుతాయి. ఇలాంటి షేప్ని ఏమంటారంటే స్పిండిల్ షేప్ సెల్స్తో ఇవి ఫామ్ అయి ఉంటాయి. స్మూత్ మజిల్స్ బాగా లాంగ్గా ఉంటాయి, పొడవుగా ఉండి మధ్యలో ఓన్లీ ఒక న్యూక్లియస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది అనమాట. ఈ సెల్ మధ్యలో ఒకటి మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇవి కూడా ఈ ఒక న్యూక్లియస్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఈ మజిల్ కూడా 2 యాక్టిన్ మయోసిన్ అనేటటువంటి ప్రోటీన్లతో ఇది ఫామ్ అయి ఉంటాయి. మజిల్ అనేది సెల్సే, ఆ సెల్స్ కూడా దేంతో ఒక దాంతో బిల్డ్ అవ్వాలి కదా. అది ఏంటి అంటే యాక్టిన్ అండ్ మయోసిన్. ఓకేనా, యాక్టిన్ అండ్ మయోసిన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, స్కెలిటల్ మజిల్స్ అండ్ స్మూత్ మజిల్స్. నెక్స్ట్ వన్ కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్స్ ఆర్ సీన్ ఓన్లీ ఇన్ హార్ట్, అందుకే కార్డియాక్ అని పేరు వచ్చింది. ఓకేనా, మనము క్లాస్లో కూడా ఈ హార్ట్ గురించి కూడా చదువుకున్నాం. హార్ట్ అనేది మజిల్తోనే ఫామ్ అయింటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ మజిల్ ఏంటి అంటే కార్డియాక్ మజిల్ అనమాట. దే రిసెంబుల్ ద స్కెలిటల్ మజిల్స్ విత్ స్ట్రైటన్స్. ఇది ఎలా ఉంటుందంటే స్కెలిటల్ మజిల్ లాగే కనిపిస్తుంది, కానీ ద ఫైబ్రస్ ఆర్ multinucleated and arranged in syncytial condition but do not appear to be fused with each other. Cardiac muscle are involuntary in function. The sarcoplasmic reticulum is poorly developed. Motor end plates are absent in cardiac muscle, are not directly interverted. Intercalculate discs are present which transmit the electric ఎగ్జిస్టెన్స్. అంటే చూడండి, మనకు కార్డియాక్ మజిల్ అంటేనే ఏం చూస్తానే మీకు అర్థమవుతుంది, ఇది ఇలాంటి మజిల్స్ హార్ట్లో ఉంటాయి అనేసి. ఓకేనా, కార్డియాక్ మజిల్స్ హార్ట్లో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవమ్మా. ఇవి చార్లు కడిగి ఉంటాయి, అందుకే వీటిని స్కెలిటల్ మజిల్ లాగా కనిపిస్తాయి అని చెప్పుకున్నారు. కానీ ఈ మజిల్స్లో ఎక్కువ న్యూక్లియస్ ఉంటాయి. ఇలా ఎక్కువ న్యూక్లియస్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే సిన్సిటిషియల్ కండిషన్ అంటారు. ఓకేనా, ఎక్కువగా న్యూక్లియస్ ఒక సెల్లో ఎక్కువ న్యూక్లియస్ గానే ఉంటాయి. కార్డియాక్ మజిల్స్ అనేవి ఇన్వాలంటరీ మజిల్స్. వాలంటరీ ఇన్వాలంటరీకి డిఫరెన్స్ తెలుసు కదా మీకు. వాలంటరీ అంటే కనుక మనం చెప్పినట్టు వింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కెలిటల్ మజిలే అనుకోండి, మనకి లెగ్లో కూడా స్కెలిటన్ ఎక్స్టెండ్ అయింది కదా, ఆ బోన్స్ మీద కూడా మజిల్స్ ఉన్నాయి కదా, స్కెలిటల్ మజిల్స్. ఈ మజిల్స్ ఏం చేస్తాయి, మనం నడవాలంటే అని మనకు అనిపిస్తే నడుస్తుంది, లేదంటే మూమెంట్ ఉంటుంది, లేదంటే ఉండదు. అలా కార్డియాక్లో అయితే కాదు, ఇది ఇన్వాలంటరీ మజిల్ అనమాట. ఇవి అంటే మనం చెప్పినట్టు ఏం చేయదు ఆ మజిల్. ఓకేనా, మనం దీన్ని కంట్రోల్ చేయలేం. కావాలంటే మీరే చెప్పండి, ఇప్పుడు హార్ట్ బీట్ ఆగిపోతుందా అంటే ఆ మజిల్స్ కంట్రాక్షన్ రిలాక్షన్ అనేది ఆగదు కదా, ఇలా అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం కొద్దిగా మాత్రమే ఉంటుంది అనమాట. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది మనం చదువుకున్నాం కదా, ఈఆర్ అనేది. ఆ ఈఆర్ మజిల్స్లో కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఇక్కడ ఎస్ఆర్ అనేది ఇక్కడ కొద్దిగా ఉంటుంది, అంటే ఈఆర్ని ఎస్ఆర్ అంటారు ఇక్కడ. ఎందుకు, మజిల్లో ఉంది కాబట్టి దాన్ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఇక్కడ కొద్దిగా ఉంది. కార్డియాక్ మజిల్లో ఇంటర్ క్యాలిక్యులేటెడ్ డిస్క్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ మజిల్ని అక్కడక్కడ సపరేట్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది, సపరేట్ అవి మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న లైన్స్ లాగా కనిపిస్తాయి అడ్డంగా. ఓకేనా, దాన్ని ఏమంటారంటే వీటిని క్యాలిక్యులేటెడ్ డిస్క్ అంటారు. ఎలక్ట్రికల్ వేవ్స్ను ట్రాన్స్మిట్ చేస్తాయి ఇవి. అంతే కదా, వేవ్స్ ఉన్నాయి కదా, హార్ట్లో వేవ్స్ అనేటివి ఎస్ఏ నోడ్ ఏవి నోడ్ నుంచి వేవ్స్ రిలీజ్ అవుతాయి కదా. ఆ వేవ్స్ అన్నిటినీ మొత్తం ఆర్టరీస్కి వెయిన్స్కి ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి కదా. కాబట్టి ఎలక్ట్రికల్ వేవ్స్ను ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట ఈ కార్డియాక్ మజిల్స్. ఓకేనా, అంటే చూడండి, మనం ఇక్కడ మార్ఫాలజికల్ ఫీచర్స్ని బేస్ చేసుకొని మజిల్స్ని ఈ విధంగా 3 టైప్స్గా డివైడ్ చేశారు. స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. ఓకేనా, జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్.
జనరల్గా ఎలా ఉంటుంది ఈ స్కెలిటల్ మజిల్ ఎలా ఉంటుంది, వాటి స్ట్రక్చర్ గురించి చూద్దాం ఇప్పుడు. ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్కెలిటల్ మజిల్ ఫైబర్ అంటే చూడండి, ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మజిల్ ఫైబర్ అంతే కదా. మజిల్కి ఫంక్షనల్ యూనిట్ ఏది అంటే మజిల్ ఫైబర్. ఇలాంటి మజిల్ ఫైబర్స్ అన్నీ చాలా కలిసి ఒక మజిల్ని ఫామ్ చేస్తాయి. అందుకే ఒక్కొక్క మజిల్ని ఫంక్షనల్ యూనిట్ అని చెప్పచ్చు, ఒక్కొక్క మజిల్ ఫైబర్ని ఫంక్షనల్ యూనిట్ అని చెప్పచ్చు అనమాట. మెనీ సచ్ ఫైబర్స్ ఫ్యూజ్ అండ్ constitute a muscle. The size of the muscle fibers has no direct relationship with the muscle they constitute. Some of the muscle fibers are small and short, while other muscles may consist of large muscles cell or fibers running the whole length of the muscle. Generally, muscle fibers are converted over by a layer of collagen fibers and connective tissue. The end of the muscle fiber forms into tendon by means of which they are attached to the bones. అంటే మీకు ఇది కూడా టెండాన్ లిగమెంట్ అనేసి మనం ఇంటర్లో చదువుకున్నాం. అంటే టెండాన్ అంటే ఏంటి, లిగమెంట్ అంటే ఏంటి మీకు గుర్తు రావాలి ఇప్పుడు. టెండాన్ అంటే ఏంటి, మజిల్ బోన్కి అతుక్కుని ఉంటే అక్కడ ఉండే ఆ కనెక్షన్ ఏమంటారంటే టెండాన్ అంటారు. అలాగే లిగమెంట్ అంటే ఏమంటే మజిల్కే కనుక కనెక్ట్ అవుతుంది అక్కడ ఉండేటటువంటి ఆ కనెక్షన్, ఆ పార్ట్ని ఏమంటారంటే లిగమెంట్ అంటారు. ఇక్కడ మనం టెండాన్ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఎందుకు, మజిల్కి బోన్కి అటాచ్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, బోన్కి మజిల్. అందుకని ఎక్కడైతే అది అటాచ్ అయిందో ఆ ఏరియాని టెండాన్ అంటూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, మజిల్కి ఫంక్షనల్ యూనిట్ ఏంటి అంటే మజిల్ ఫైబర్. ఒక చిన్న పోగు, ఒక చిన్న ఫైబర్ ఉంటుంది కదా, అలాంటి ఫైబర్స్ అన్నీ కలిస్తే ఒక మజిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మజిల్ ఫైబర్స్ వల్ల ఒక మజిల్ ఫామ్ అవుతుంది కదా. కొన్ని మజిల్స్ ఫైబర్స్ స్మాల్గా ఉంటాయి, కొన్ని షార్ట్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, మరీ చిన్నవిగా ఉంటాయి, కొన్ని చాలా లార్జ్గా ఉంటాయి. మజిల్స్ మొత్తము ఈ మజిల్ ఫైబర్ అనే మొత్తము మజిల్ అంతా రన్నింగ్ అవుతుంది. మనకు మజిల్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు ఉంటుంది కదా మజిల్ ఫైబర్. ఆ మజిల్ ఫైబర్ వల్లే కదా మనకి మజిల్ ఎంత లెంత్ ఉండేది మనకు వచ్చేది. చిన్నగా మజిల్ ఫైబర్ ఉంటే కనుక అక్కడ ఉండే మజిల్స్ అన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి. ఓకేనా, దాని మీదనే బేస్ అయి ఉంటుంది అనమాట ఇది లార్జ్దా లేదా షార్ట్దా అనేది. మజిల్ ఫైబర్ని కవర్ చేస్తూ ఒక కొల్లాజెన్ ఫైబరస్ అలాగే కనెక్టివ్ టిష్యూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ మజిల్ ఫైబర్ అంటే ఒక చిన్న పోగు, ఒక పోగుని కనుక చూస్తే కనుక దాన్ని కవర్ చేస్తూ కొల్లాజెన్ ఫైబరస్ అండ్ కనెక్టివ్ టిష్యూతో దాని చుట్టూ ఒక లేయర్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, మజిల్ ఫైబర్ ఎండ్లో టెండాన్ ఉంటుంది. టెండాన్ అంటేనే ఏంటి, మజిల్ బోన్తో కనెక్ట్ అయింది అనమాట. దాన్ని టెండాన్ అంటారు. ఈ టెండాన్ హెల్ప్తోనే మజిల్కి అటాచ్ అవుతుంది అనమాట. అంతే కదా, టెండాన్ మజిల్కి బోన్కి ఆ కనెక్షన్ అయ్యే పార్ట్ని ఏమంటారంటే టెండాన్ అంటారు. ఈ టెండాన్తోనే కదా మజిల్ బోన్కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా, అకార్డింగ్ టు బౌమన్, ఈచ్ skeletal muscle fibrils is elongated multinucleated cell complementary covered by a membrane sarcolemma. ఓకేనా, అంటే ఈచ్ ఒక మజిల్ ఫిలమెంట్ ఏమవుతుంది అంటే ఒక లేయర్తో ఫామ్ అయి ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటారంటే సార్కోలెమ్మా అంటారు. ఇట్ రిజెంబుల్ ఏ టిపికల్ ప్లాస్మా మెంబ్రేన్ విత్ ట్రైలామినేట్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ ఉండేటటువంటి సార్కోలెమ్మా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనము మెంబ్రెయిన్స్ గురించి చదువుకున్నాం కదా, సెల్ మెంబ్రెయిన్ గురించి. ఆ సెల్ మెంబ్రెయిన్లో ఉండేటటువంటి ట్రైనామినల్ స్ట్రక్చర్ ఉంది కదా, దాన్నే పోలి ఉంటుంది అనమాట. ఇది అలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, కంటైనింగ్ న్యూమరస్ లాంగిట్యూడినల్ కాంట్రాక్టైల్ ఎలిమెంట్స్, మయోఫిలమెంట్స్ అండ్ మయోఫిలమెంట్స్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ సబ్స్టాన్స్. ఓకేనా, ద డయామీటర్ ఆఫ్ మయోఫైబ్రిల్ ఆర్ మజిల్ ఫైబ్రస్ రేంజ్ ఫ్రమ్ 10 to 100 microns అలాగే, and they extend through the whole length of the muscle and join with the tendon at their ends. In the sarcoplasm are present several proteins, many enzymes, nuclei, mitochondria and a small Golgi bodies also. The myofilaments
కాంట్రాక్టైల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద న్యూక్లియస్. అంటే చూడండి, ఈ బౌమన్స్ అనే సైంటిస్ట్, అకార్డింగ్ టు బౌమన్ సైంటిస్ట్, ఈచ్ మజిల్ లార్జ్గా ఉండి మల్టీ న్యూక్లియేటెడ్గా ఉండి సార్కోలెమ్మాతో కవర్ అయి ఉంటుంది అని చెప్పాడు ఈయన. బౌమన్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే, మజిల్ అనేది లార్జ్గాను ఉంటుంది, స్మాల్గాను ఉంటుంది, మల్టీ న్యూక్లియేటెడ్ అంటే ఎక్కువ న్యూక్లియస్ అనేది ఉంటాయి, అలాగే సార్కోలెమ్మాతో కవర్ అయి ఉంటుంది అని చెప్పారనమాట. సార్కోలెమ్మా జనరలీ మెంబ్రెయిన్ మామూలుగా మనకి సెల్ మెంబ్రెయిన్ లాగే అలాంటి స్ట్రక్చర్ లాగే ఉంటుందన్నమాట. ట్రైలామినల్ స్ట్రక్చర్ లాగే ఉంటుందన్నమాట. దీనిలో సార్కోప్లాజం అనేది ఉంటుంది మరియు మయోఫిలమెంట్స్ కూడా ఉంటాయి. మయోఫిలమెంట్స్ అంటే ఒక సన్న పోగులు మళ్ళీ చాలా చిన్న చిన్న పోగులు అనమాట. మయోఫిలమెంట్స్ కూడా ఉంటాయి. ఈ మయోఫిలమెంట్స్ చాలా తక్కువ, అంటే డయామీటర్ చాలా తక్కువ ఉంటాయి. మజిల్స్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉంటాయి అనమాట ఈ మయోఫిలమెంట్స్ అనేటివి. ఓకేనా. సార్కోప్లాజం అనేది, సార్కోప్లాజంలో ప్రోటీన్స్, ఎంజైమ్స్, న్యూక్లియస్, మైటోకాండ్రియా, గాల్జీ బాడీస్ కూడా ఉంటాయి. ఓకేనా. ఈ సార్కోప్లాజంలో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఎంజైమ్స్, న్యూక్లియస్, అలాగే మైటోకాండ్రియా, గాల్జీ బాడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మజిల్ కాంట్రాక్షన్కి మయోఫిలమెంట్లో ఉండే ఈ ఎలిమెంట్స్ అన్నీ కాంట్రాక్షన్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఓపెన్ అవ్వదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ the striated muscle fiber are separated by a thin layer called the endomysium. A bundle of striated muscle are called fasciculi. Each fasciculi is surrounded by a sheet of connective tissue called perimysium. All these bundles are surrounded by an elastic sheet of connective tissue called epimysium. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మనకు ఒక మజిల్ స్ట్రక్చర్ గురించి చెప్పారమ్మా. ఈ మజిల్ స్ట్రక్చర్ చూడండి, మనకి ఒక పోగు, ఒక ఫైబ్రిల్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, ఒక సన్న పోగు అనేసి ఫైబ్రిల్. ఆ సన్న ఫైబ్రిల్లో మళ్ళీ ఇంకా మైక్రో ఫైబ్రిల్స్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే మయోఫైబ్రిల్స్ అంటారని చెప్పుకున్నాం కదా. ఇలాంటి ఒక చిన్న చిన్న పోగులు కొన్ని కలిసి ఒక 10, 15, ఒక 20 కలిసి ఒక చోటు ఉంటాయన్నమాట. ఆ ఒక చోట ఉండడాన్ని ఏమంటారంటే, ఆ కట్టను ఏమంటారంటే ఫ్యాసిక్యులై అంటారు. ఓకేనా. ఈ ఫ్యాసిక్యులై చుట్టూ కవర్ అవుతూ ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని ఎండోమైసియం అంటారు. ఇలాంటి ఎండోమైసియం ఉంది కదా ఇక్కడ, ఇలాంటి ఎండోమైసియంలు అన్నిటినీ కూడా కప్పుతూ ఏముంటాయి అంటే చూడండి, ఏమంటారంటే దీన్ని పెరిమైసియం అంటారు. ఇలాంటి పెరిమైసియంలు అన్నీ కలిపి ఎపిమైసియం ఫామ్ అవుతుంది. ఈ ఎపిమైసియంలు అన్నీ ఎక్కువ ఉన్న దానివల్ల ఒక మజిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. అండర్ ద లైట్ ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మైక్రోస్కోప్లో కనుక చూస్తే ఈ బండిల్స్ మీద, అంటే ఇక్కడ ఉండేటటువంటి మజిల్స్ మీద అక్కడక్కడ కొన్ని బ్యాండ్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఆ బ్యాండ్స్ ఏంటంటే లైట్ అండ్ థిక్ బ్యాండ్స్. ఈ లైట్ బ్యాండ్స్ ఏమంటారంటే ఏ బ్యాండ్ అంటారు, దాన్ని అనిసోట్రోపిక్ బ్యాండ్ అంటారు. అలాగే లైట్ బ్యాండ్ ఏమంటారంటే ఐ బ్యాండ్ అంటారు, దీన్ని ఐసోట్రోపిక్ అంటారు అనమాట ఈ ఏరియాను. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనుక చూస్తే ఈ మైక్రోఫిలమెంట్ పైన క్రాస్గా కొన్ని లైన్స్ కనిపిస్తాయి, మళ్ళీ క్రాస్గా కొన్ని లైన్స్ కనిపిస్తాయి అనమాట. వీటిని ఏమంటారంటే జెడ్ లైన్ అంటారు. 2 జెడ్ లైన్కు అంటే పక్కన ఇంకొక జెడ్ లైన్ ఉంటుంది కదా, ఈ 2 జెడ్ లైన్కు బిట్వీన్ ద స్పేస్ ఏమంటారంటే సార్కోమియర్ అంటారు. ఈ ప్లేస్ని సార్కోమియర్ అంటారనమాట.